లాస్ట్ కు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటది. మరి రేవంత్ చంద్రబాబు ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఒక్క ప్రయత్నం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి అన్నాడు నేను చెప్తే అక్కడ ఆగింది అని చెప్పాడు. మరి తర్వాత కేంద్ర మంత్రి దగ్గర మీటింగ్ జరుగుతుంది, దాన్ని ఆబ్జెక్ట్ చేశారు కదా. లేదు, ఒక్క నిమిషం అండి. పోలవరం బనకచెర్ల మీటింగ్ జరుగుతుంది, దాన్ని ఆబ్జెక్ట్ చేశారు కదా. మన అభ్యంతరాలన్నీ తొలగిపోయేదాకా, పాలమూరుకు 45 టీఎంసీలు వచ్చేదాకా ప్రతి దాన్ని అడ్డుకోవాల్సిందే. వాళ్ళు మర్యాదగా వినకపోతే కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని పోయి అడ్డుకుంటారు. ప్రజలు ఊకుంటారా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే 250 టీఎంసీలు మిగులు జలాలను తీసుకుపోతాను కదా, 45 టీఎంసీలు పాలమూరుకి వేయడానికి ఏందండి? అంటే చిత్తూరు కుప్పం దాకా మీరు తెచ్చుకోవాలి కాదు, మేము ఇచ్చేది నాకు అర్థం కాలే. కాసేపు ఓపిక పట్టండి. చంద్రబాబు నాయుడు వికృత రూపం నేను చెప్తున్నా, మీరు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఆయనకు అనుకూలంగానే మాట్లాడతారు. వాస్తవాలు చెప్తున్నా. కేసీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడకపోతే కేసీఆర్ సపోర్ట్ గా మాట్లాడలేదు, తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నా. ఆ పార్టీలో లేను నేను. ఎప్పుడో 12 ఏళ్ల కింద రిజైన్ 17 ఏళ్ల కింద రిజైన్ చేశాను. కేసీఆర్ ఎందుకు మేము సపోర్ట్ చేస్తామంటే తెలంగాణ తెచ్చిండు కాబట్టి సపోర్ట్ చేస్తాం, నీళ్ళ కోసం కొట్లాడుతాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం. ఆయన కనుక ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు లేరా? రాయలసీమలో కరువు లేదా? ఇబ్బందులు లేరా? మాకు నీళ్లు ప్రాజెక్టులు లేదా? ఎంతసేపు అట్లే మాట్లాడితే ప్రజలు బీకున్నారు, బాగున్నారు. రాజకీయ పార్టీలు బాగున్నారు, బీకున్నాయి. చట్టాలు బీకున్నాయి, బాగున్నాయి. మీ డమ్మీని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టి ఇట్లా కొనసాగిస్తారా? ఎవరు మేము పెట్టాం ముఖ్యమంత్రిగా? కేసీఆర్ ఎన్నుకున్నట్టే ఆయన రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు కదా ఎన్నుకుంది, చంద్రబాబు గారు. అంత అమాయకంగా ఎవరు లేరు తెలంగాణలో. చంద్రబాబు లేకుండా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడు. అంత తెలుగు కాదు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, పార్టీలు మారిపోయినాయి. వాళ్ళు దేశాన్ని స్వాతంత్రం పరోక్షంగా దోపిడీ కొనసాగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని పోయిండ్లు. మన వాళ్ళు ఊడిగం చేసిండ్రు బ్రిటిష్ వాళ్లకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. అది వరకు పెనల్ ఉంటుంది సమైక్య రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి వచ్చినాక పొయ్యిలో పడ్డాం. అట్ట కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. ఆయన మంత్రివర్గంలో 5-6 మంది 8 మంది తెలుగుదేశం నుంచి వచ్చే వాళ్ళే ఉన్నారు. తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా వాళ్ళు చంద్రబాబు పాట పాడలేదు. తెలుగుదేశం పాట పాడిన్లు. మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసి గెలిచిండ్లండి. మీకు గుర్తుండాలి 2010లో వాళ్ళందరూ రిజైన్ చేసి గంగా కమలాకర్ గాని, నాగం జనార్దన్ రెడ్డి గారు గాని వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచారు. వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాబట్టి తెలంగాణ కోసం మంచి పదవులు. జూపల్లి కృష్ణారావు మంత్రి ఉండే కాంగ్రెస్ లో, ఆయన వదిలిపెట్టుకొని వచ్చి టీఆర్ఎస్ లో కలిశాడు. నేను రాజకీయాలు పక్కకు పెట్టండి. నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు మా మీద ఉన్న ఈ అభ్యంతరాలన్నీ తొలగించుకోమనండి, విత్డ్రా చేసుకోమనండి. ఆయనకు మోడీ దగ్గర పలుకుబడింది కాబట్టి మన పాలమూరు రంగారెడ్డికి ఆయన శిష్యుడే, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నవాడే, అక్కడ పాలమూరు బిడ్డ కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇప్పించమనండి. మాకేం అక్కర్లేదు. మేము ఎన్ని నీళ్ళు వచ్చినా తీసుకపోండి, మాకేం అభ్యంతరం ఉంది. రేపు ఏదైతే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇస్తుందో ఆ తీర్పు ప్రకారం మేము కట్టుబడి ఉంటాము. ఆ తీర్పు వచ్చే లోపల కనీసం మాకు 45 టీఎంసీకి అభ్యంతరాలు కనుక విత్డ్రా 45 టీఎంసీ అంటేనే మరి గొడవ చేశారు కేసీఆర్. 45 కాదు 90 అని. అట్లా కాదు, అదేంటంటే 45 ఏమో చంద్రబాబు నాయుడు అభ్యంతరం పెట్టాడు, ఇంకొక 45 కూడా అభ్యంతరం పెట్టాడు. బచావత్ ఇచ్చాడు. 90లో మనం 45 వాడుకుంటున్నాము, ఇంకా 45 మాకు దానిలో ఆదా చేసుకుంటామని చెప్పి మనం చెప్పుకున్నాం. అది ఇంటర్నల్ అరేంజ్మెంట్. అది తెలంగాణ రాష్ట్రానికి చెరువులకు ఇచ్చిన నీళ్ళని ఎక్కడ వాడుకోవాలనో రైట్ ఉంది. దాని మీద కూడా అభ్యంతరం పెట్టిండు భరత్ గారు. మీరు చెరువుల కింద ఎక్కువ పండించుకుంటున్నారు, మీరు 45 కాదు మీరు 90 కంటే ఎక్కువ పండించుకుంటున్నారు, 130 పండించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఆయన 2 ద్వంద్వ వైఖరి ఉంటుందండి. తెలంగాణ దగ్గరకు వచ్చే వరకేమో అబద్ధాలు మాట్లాడతాడు, అభ్యంతరాలు చెప్తాడు. ఆంధ్రకు సంబంధించినప్పుడేమో వాస్తవాలను దాస్తాడు, అర్ధ సత్యాలు చెప్తాడు. అంటే ఈ నీళ్ళ దొంగతనం ఎంతకాలము? మేము అడిగేది ఏంటంటే నిజాయితీగా ఉండండి. ఒక్క పాలమూరు, నువ్వు దత్తత తీసుకున్న పాలమూరు 35 ఏళ్ల కింద నువ్వు దత్తత తీసుకున్నావు, నువ్వేం చేయలేకపోయినావు.
కనీసం రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా చేయనీయకుండా అడ్డుపడితే ఎట్లా? నీ శిష్యుడే కదా ఈ 3 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి మేము కూడా మా భవిష్యత్తు చూసుకోవాలి కదా, మా ప్రజలకు మేము సమాధానం చెప్పాలి కదా. మీ ప్రజలు వద్దంటున్నారా? చెప్తే సిగ్గుపోతుంది. మీరు నేను ఒక కార్యక్రమం దశ దిశ కార్యక్రమంలో కర్నూలులో మాట్లాడినప్పుడు లెక్కలు తీసి చూపెట్టిన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కంటే నీళ్లలో గాని నిధులలో గాని అభివృద్ధిలో గాని అతి తీవ్రంగా నష్టపోయింది రాయలసీమ అని చెప్పిన. అయినా కూడా మీరు ముడేసుకున్నారు. మేము ఆంధ్రతోనే ఉంటాం, మేము వాళ్ళతోనే ఉంటాం. ఎన్నడో విశాఖపట్నానికి ఆంధ్ర యూనివర్సిటీ తరలించినప్పుడే మేము ఈ ఆంధ్రతో ఉండము, మేము మద్రాసుతో ఉంటాం కానీ మేము ఆంధ్రతో ఉండమని చెప్పారు. లాస్ట్ కు హైదరాబాద్ తో ఉంటాం కానీ కోస్తాతో ఉండమని చెప్పారు. బట్ అయినా కూడా మీ నాయకులు అత్యంత ఎక్కువ కాలము ముఖ్యమంత్రులుగా ఉన్నది రాయలసీమ వాళ్ళే. మరి ఏం చేసిందంటే రాయలసీమ వాళ్ళు నీలం సంజయ్ రెడ్డి, దామోదరం సంజయ్ దగ్గర నుంచి చివరి ముఖ్యమంత్రి దాకా కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరు రాయలసీమ ముఖ్యమంత్రులే. సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్లలో 26 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు మీ వాళ్ళు. మీరేం చేశారు? మీ రాయలసీమకి ఏమైనా చేశారా? ఎన్టీ రామారావు కొంత చేశాడు, చంద్రబాబు నాయుడు కొంత చేశాడు, లాస్ట్ లో రాజశేఖర రెడ్డి కొంత చేశాడు. అంతకుముందున్న ముఖ్యమంత్రులు ఏం చేశారు మీ రాయలసీమకి? తెలంగాణ కంటే అధ్వానమైన స్థితిలో రాయలసీమను పెట్టింది మీ రాయలసీమ ముఖ్యమంత్రులే. ఇప్పుడే చెప్పినా నేను 2014-19లోనే ఒక 5 ఏళ్ల టర్మ్ లోనే 17,000 కోట్లు ఖర్చు పెట్టాము రాయలసీమ నీటి ప్రాజెక్టులకు. ఏదైనా కూడా మీకు అప్పలేదు కదా, పెన్నా నది కదా మీది, మీరు పెన్నా బేసిన్ వాళ్ళు కదా, జగన్ మీరు అందరి పెన్నా బేసిన్ వాళ్ళు. మీకు ఎక్కడదండి రాయలసీమ కృష్ణా నీళ్ళ మీద హక్కు? మేము ఇస్తే తీసుకోవాలి, అడుక్కోవాలి తప్ప మీరు డిమాండ్ చేసేది ఎక్కడది? మీకు ఏ బేసిన్ లో ఆ బేసిన్ కు ముందు నీళ్లు ఇచ్చిన తర్వాత ఇతర బేసిన్లకు తరలించాలని అంతర్జాతీయ నియమాలు ఉన్నాయి. మీరు డిమాండ్ చేసే హక్కే లేదు రాయలసీమ. కోస్తాకు ఆల్రెడీ అవసరానికంటే ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు బచావ్ అధ్యాయం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అక్కడ మాకు మాట్లాడే అవకాశం రామచంద్రారెడ్డి అడ్వకేట్ జనరల్ రాయలసీమ చేసింది. దానికి తగినట్టే కదా మీకు 299 ఇచ్చింది. బ్రహ్మానంద రెడ్డి పీరియడ్ లో బచావ్ ట్రిబ్యునల్ మొదలైంది. అప్పుడు మాకు అన్యాయం జరిగింది. రామచంద్రారెడ్డి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎంత మరి దాని క్యాచ్మెంట్ ఏరియా ఉంది, దాన్ని బట్టే కదా మీకు ఇచ్చింది. దేన్ని బట్టి ఇచ్చారండి? మా పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం ఇచ్చారా? మా బేసిన్ అవసరాలను బట్టి ఇచ్చారా? ఏంటంటే రైపేరియన్ రైట్స్ అని ఒక దరిద్రపు రూలు 60 ఏళ్ళు పంటలు పండిస్తున్నారు. మీకు 299 ఇచ్చినారు. పంపకాలు కదా, పంపకాలు మాకు 68.5% పంపకాలు జరిగిపోయినాయి. ఎవరికి పంపకాలు జరిగిందంటే వాళ్ళు ఇష్టం వచ్చే ప్రాజెక్టు కట్టుకోవచ్చు. ఎవరు ఉన్నారు? ఓకే, భరత్ గారు ఎండ్ చేయండి. యా, థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, కాటిసాని రాంభూపాల్ రెడ్డి గారు, లింగారెడ్డి గారు. సో మొత్తానికైతే ఒకటి, చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ క్లారిటీ ఇచ్చారు. రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి అది అనవసరమైన ప్రాజెక్టు, మచ్చుమర్రి ద్వారానే తీసుకునే అవకాశం ఉంది, అందుకనే దాన్ని ఆపేశాం. అది గ్రీన్ ట్రిబ్యునల్ స్టే కూడా ఉంది, అనుమతులు లేని ప్రాజెక్ట్ అని చెప్పారు. అదే సమయంలో తెలంగాణలో భీమా ప్రాజెక్ట్ అయినా, ఇటు మంజీరా అయినా, హైదరాబాద్కు మంజీరా వాటర్ అయినా, దేవాదులు అయినా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో తానే తీసుకొచ్చానని ఆయన చెప్తున్నారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడం కుంటే అభ్యంతరం వ్యక్తం చేయొద్దు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తాను అభ్యంతరం చెప్పలేదంటున్నారు. సో అల్టిమేట్గా 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూర్చొని, ముఖ్యమంత్రులే కాదు ప్రతిపక్ష నేతలు కూడా కూర్చుంటే సెటిల్ అవుద్ది వన్స్ ఫర్ ఆల్. వి ప్రకాష్ గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు, జగన్, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రులు అయ్యేది వీళ్ళే కాబట్టి ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అందరూ కలిసి ఏదో ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకుంటే 2 రాష్ట్రాలకు, ముఖ్యంగా రాయలసీమకు